జగన్ వారి మీద కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది నమ్మారు. ఇవాళ చిరంజీవి గారు వచ్చి లేదు లేదు మమ్మల్ని ఎప్పుడు కించపడి, నా స్వభావం ప్రతి చిన్నవాడిని కూడా గౌరవంగా మాట్లాడే స్వభావం, ఆ స్వభావంతో నేను మాట్లాడితే నన్ను ఏదో కించపరిచాడని, నన్ను ఏదో అవమానపరిచాడని ప్రచారం చేశారు. ఇది తప్పు అని వల్ల ఆయన ఈ సందర్భంలో దాన్ని క్లారిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. నిజంగా చిరంజీవి గారు సమయానికి వాస్తవాలు చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి. అదే విషయాన్ని చెప్పాడు. ఇవాళ నేను చెప్తున్నా, బాలయ్య అనే వ్యక్తి, బాలయ్య అనే వ్యక్తి చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పకపోతే బాలయ్య ఒక దుర్మార్గమైన రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి తప్ప అమాయకుడు కాదు, పిచ్చోడు కాదు అని నిర్ణయించుకోవాల్సిన అవసరం వస్తుంది. లేదంటే నేను అమాయకుడిని, పిచ్చోడిని, సైకోని అని ఆయన ఒప్పుకోవాలి. సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. చిరంజీవి గారు అసలు అక్కడ గట్టిగా అడిగిందే లేదు అని చిరంజీవి గారిని అనేటువంటి మాటలు చెప్పాడు కాబట్టి దానికి తక్షణమే బాలయ్య గారు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఆయన దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఆయన కాదు, ఆయన అల్లుడు చెల్లించాలి, అలా బావ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి తక్షణమే బాలయ్య గారు చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఈ అపవాదుని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మరి ఎవరు లాగారు, ఎందుకు లాగారు, ఏంటిది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు? ఎవరితో చెప్పండి. ఇందాక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యేల నుండి కూడా ఏం మాట్లాడటం లేదు అని. నిజమే కది, మరి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. పైగా మరి సినిమాటోగ్రఫీ దుర్గేష్ కూడా అన్నాడు. ఎవడాడు 9 పేరు రాసింది? ఏంటిది? ఎవరండి నా 9 పేరు ఎందుకు రాస్తారండి? నేను చాలా గొప్పండి, నాది 1 పేరు రాయండి లేదా 2వ పేరు రాయండి అని చెప్పుకోవాలి తప్ప శాసనసభ నా 9వ పేరు రాస్తారంటాడేంటి? 9వ పేరు రాసిన పేరు కూడా రాయరు. దట్ ఈస్ ది లెఫ్ట్ ది గవర్నమెంట్ డెసిషన్. అది కూడా వాళ్ళ గవర్నమెంటే, కూటమి గవర్నమెంటే. మరి దుర్గేష్ ని, గౌరవనీయులైన దుర్గేష్ గారు నేను అడుగుతా ఉన్నాను, ఎవడాడు నా పేరు 9 రాసినంటే ఎవరన్నట్టు? దుర్గేష్ అనలేదా అమ్మాట? ముందేమో దుర్గేష్ ఏమో గౌరవ అన్నాడు. ఎవడు నాకు 9వ పేరు రాసింది ఎవడాడు అంటే ఏంటి అర్థం దానికి? ఏం పిచ్చి పిచ్చి? అంటే ఇప్పుడు మీ దృష్టిలో బాలకృష్ణ గారికి జనసేన ఎమ్మెల్యేలు భయపడుతున్నారేనా? భయపడటం కాదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బాలయ్య అట మాట్లాడతాడు, ఎవడు అనుకోలేదు. అసలు జనసేన ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని అంటే, చిరంజీవి గారు జనసేన పార్టీ కాబట్టి వదిలేస్తారా? వదిలేమని మాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు బాలయ్య అని మాట్లాడే ధైర్యం ఈ జనసేన పార్టీ నాయకులకు ఉందా నేను అడుగుతా ఉన్నా. ఉంటే మాట్లాడు. మనం లేదు, మేము మాట్లాడమండి, బాలయ్య గారు ఏం చెప్పి మేము సర్దుకుంటాం, మేము చిరంజీవి గారిని తిట్టినా లేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా మేము సర్దుకుంటాం అంటే సర్దుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పొలిటికల్ గా మేము అడుగుతున్నాం, ఎవరయ్యా ఇవాళ చిరంజీవి గారిని ఈ విధంగా దూషించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, మాకు ఇన్విటబుల్ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లింక్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాబ్లము, దాని నుంచి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఒక శాసనసభ్యుడిని 3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారిని మీ పార్టీకి చెందినటువంటి మీ సహచరుడైనటువంటి మాజీ మంత్రి పేరు నాని గారు అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ పెట్టి పరీక్షించాలని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను కూడా పెట్టాలంటున్నా, ఆయన అంటమే కాదు నేను చెప్తున్నా. ఎందుకు ఆ మాట్లాడిన ఒకసారి మీరు ఏమన్నా ఏం అవకాశం ఉంటే ఒకసారి ఆ స్క్రీన్ మీద ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, తాగి మాట్లాడినట్టుగా ఉందా లేకపోతే బాధ్యత గల శాసనసభ్యుడిగా మాట్లాడినట్టు ఉందో ఒకసారి మీరు అవకాశం ఉంటే వెయ్యండి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన మాట్లాడిన తీరేంటి, ఎవరికైనా అనుమానం వస్తుంది. బయటికి చెప్పలేకపోవచ్చు తప్ప ఎవరికైనా ఏం తప్ప ఈ బాలకృష్ణ తాగి వచ్చాడా, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు అది అనేటువంటి మాట. దానిలో మంత్రులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆ విధంగా మాట్లాడితే అసలు దాన్ని తప్పు అన్న వాళ్ళు లేడండి ఇంతవరకు, నాకు అర్థం కాలేదు. సో బ్రీత్ అనలైజర్ పెట్టి ఖచ్చితంగా టెస్ట్ చేయాలనేటువంటి మాటని సమర్థనీయమైన మాట.